తెలంగాణలో ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంటి గురించి ఒకే ఒక్క నియమం ఉంది. రాత్రి 12 తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఏ తలుపునైనా పూర్తిగా మూయకూడదు, అలాగే పూర్తిగా తెరవకూడదు. ఎప్పుడూ మధ్యలోనే ఉంచాలి. ఎందుకు అంటే ఆ తలుపుల మధ్యలో ఏదో ఉంటుంది. ఒకసారి సురేష్ అనే వ్యక్తి ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. ఆ ఇల్లు చవకగా దొరికిందని కొనేశాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా ఆ మాటలను సీరియస్గా తీసుకోలేదు. మొదటి రాత్రి అతని ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్నాడు. గాలి లేకపోయినా ఒక తలుపు మెల్లగా కదులుతోంది. అతనికి అసహనం వేసి లేచి వెళ్ళి ఆ తలుపు పూర్తిగా మూసేశాడు. అప్పుడు ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం పెరిగింది. అది సాధారణ నిశ్శబ్దం కాదు, శబ్దమే మాయమైనట్టు. అతను తిరిగి పడుకోవటానికి వెళ్ళాడు. కొద్దిసేపటికి తలుపు దగ్గర నుంచి ఒక గీసే శబ్దం వినిపించింది. మొదట చిన్నగా పించింది. మొదట చిన్నగా, తర్వాత పెద్దగా, కర్ కర్. అతను దగ్గరికి వెళ్ళి తలుపు వైపు చెవిని పెట్టాడు. అప్పుడు అవతల నుంచి చాలా మెల్లగా ఎవరో మాట్లాడారు. ఎందుకు పూర్తిగా మూసేశావు అని. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ శబ్దం మనిషి గొంతు కాదు. అతను భయంతో వెనక్కి వెళ్ళబోతుండగా తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ నుంచి ఒక నల్లటి వేలు బయటికి వచ్చింది. అది నేలను గీసుకుంటూ నెమ్మదిగా బయటికి వస్తోంది. అతను కదలలేకపోయాడు. ఆ వేలు ఒక్కసారిగా ఆగింది. తర్వాత తలుపు క్రింద ఉన్న గ్యాప్ నుంచి 2 కళ్ళు కనిపించాయి. ఆ కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. మరుసటి రోజు ఆ ఇంటి తలుపు పూర్తిగా తెరిచి ఉంది. సురేష్ ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ తలుపు మధ్యలో ఇప్పటికీ ఎవరో నిల్చుని ఉన్నట్టు అనిపిస్తుంది. మోర్ డార్క్ స్టోరీస్ ఫాలో అవర్ ఛానల్.